నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఒక ఊర్లోకి దొంగోడు వచ్చాడు. ఆ ఊరికి చౌకీదారుగా అంటే కాపలాదారుగా ఉన్న పెద్ద మనిషి ఆ దొంగను పట్టుకొని అందరినీ పిలిచి అతన్ని చూపించి, ఇతను చాలా పెద్ద దొంగ, మీరు ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అందరినీ అలర్ట్ చేస్తూ గట్టిగా అరిచి చెప్పాడు. అందరూ నిజంగానే భయపడ్డారు, అలర్ట్ అయ్యారు. వామ్మో ఇంత పెద్ద దొంగ అని చెప్పి అందరూ అనుకొని ఇంక నుంచి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మాట్లాడుకొని ఆ తర్వాత వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి ప్రశాంతంగా ఎవరికి వాళ్ళు పడుకున్నారు. ఆ తర్వాత అదే కాపలాదారు దొంగ దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఎంత దోచుకున్నా పర్లేదు, బట్ ఆ దోపిడీ సొమ్ములో నాకు వాటా ఇవ్వాలి అని చెప్పి డీల్ చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఊర్లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ కాపలాదారుకు మాత్రం ఏమీ కనిపించలేదు, వినిపించలేదు, నోరు కూడా మెదపట్లేదు అతను. మీరు ఆ ఊరి మనిషి అయితే మీరు ఎక్కువగా ఎవరిని తప్పుపడతారు, ఎవరిది తప్పు అంటారు? దోపిడీ చేసిన దొంగది తప్ప, దొంగను పట్టుకోకుండా వాటా పంచుకున్న కాపలాదారుడిది తప్ప? మీ ఆన్సర్ ఇప్పుడే చెప్పకండి, నేను తర్వాత మళ్ళీ అడుగుతాను ఇదే క్వశ్చన్, అప్పుడు చెప్తారు. అలాగే ఉండండి. 2019 సెప్టెంబర్ 23 అమిత్ షా సంతకంతో కేంద్ర హోంశాఖ 8 రాష్ట్రాలకు ఒక హెచ్చరిక నోట్ పంపింది. అదేంటి అంటే, ఈ శాంటియాగో మార్టిన్ అనే వ్యక్తి ఫ్యూచర్ గేమింగ్ లాటరీ కంపెనీ ఓనరు. ఇతను ఒక మోసగాడు, అక్రమార్కుడు. ఇతని చేతిలో మోసపోకుండా మీరు జాగ్రత్త పడండి అని చెప్పి లాటరీలు నడుపుతున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 8 రాష్ట్ర ప్రభుత్వాలని అలర్ట్ చేస్తూ కేంద్ర హోంశాఖ లెటర్ రాసింది. మార్టిన్, అతని అనుచరులు 2009-10 మధ్యలో 910 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హోంశాఖకు ఒక నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వము అతని సిక్కిం స్టేట్ లాటరీని కేరళలో నిషేధించింది. సిబిఐ కేసు అతని మీద నమోదైంది. మనీ లాండరింగ్ కేసు కూడా నమోదైంది. 2 సార్లు అతని ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే మన హోంమంత్రి అమిత్ షా అతను ఒక మోసగాడు, అతనితో జాగ్రత్త అని చెప్పి రాష్ట్రాలని అలర్ట్ చేశారు. సీన్ కట్ చేస్తే 10 రోజుల్లోపే అదే మార్టిన్ శాంటియాగోకు చెందిన ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ అనే లాటరీ కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 190 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చింది. ఈడీ, ఐటీ, సిబిఐ రైడ్స్ జరుగుతున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి కాకుండా ఇంకేదైనా పార్టీకి అంత భారీ ఫండ్ ఆ కంపెనీ ఇస్తుందా? ఆ తర్వాత అప్పుడప్పుడు అతని కంపెనీల మీద ఈడీ, ఐటీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అలా జరిగిన ప్రతిసారి కూడా అతను 100 కోట్లు, 75 కోట్లు, 105 కోట్లు ఇలా ఈ లిస్ట్ లో చూపించిన విధంగా కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఫండ్ చేస్తూ ఉన్నాడు. 2019 నుంచి 2024 దాకా మొత్తము 1368 కోట్ల రూపాయలు పంపాడు. కేంద్రం చెప్పిన ఆ మోసగాడు, అక్రమార్కుడు అయిన శాంటియాగో మార్టిన్ తమిళనాడుకి చెందిన వ్యక్తి కాబట్టి రాష్ట్రంలో అయితే డిఎంకే పార్టీతో, కేంద్రంలో అయితే బీజేపీతో ఇతను మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఒకసారి ఈ ఫోటో చూడండి. 2014లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ, మార్టిన్ శాంటియాగో భార్య లీమా రోజ్ ఒకే వేదికని పంచుకున్నారు. అప్పటి ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె ఇదియ జననాయక కచ్చి అనే పార్టీ లీడరు. ఆమె విద్యావేత్త కూడా. ఐజేకే పార్టీ ఎన్డీఏ మిత్రపక్షం. మార్టిన్ పెద్ద కొడుకు చార్లెస్ 2015లో బీజేపీలో చేరాడు. ఆయన అల్లుడు డిఎంకే పార్టీలో సభ్యుడు. అందుకే మార్టిన్ తన ఫ్యూచర్ గేమింగ్ ద్వారా ఇచ్చిన 1300 కోట్లకు పైగా పొలిటికల్ ఫండ్లో బీజేపీ, డిఎంకే పార్టీలకే ఎక్కువగా అంది ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక చేత్తో విచ్చలవిడిగా చట్టాలని ఉల్లంఘించి కూడా లాటరీ టికెట్లు అమ్మి సొమ్ము చేసుకుంటూ ఆ సొమ్ములో కొంత రాజకీయ ఫండింగ్ చేస్తూ ప్రతిగా జీఎస్టీ పన్ను మినహాయింపు కూడా పొందుతున్నాడు ఈ శాంటియాగో మార్టిన్. ఒక రోజువారీ కూలీగా జీవితాన్ని మొదలుపెట్టిన ఈ శాంటియాగో మార్టిన్ లాటరీ టికెట్లమ్మి ఆ లాటరీ టికెట్ల ద్వారా అనేక మోసాలు చేసి 1000 కోట్లకు పడగలెత్తి కేసుల్లో ఇరుక్కొని ఆ కేసుల్ని, అరెస్టుల్ని తప్పించుకోవడానికి ఇలా భారీగా పొలిటికల్ ఫండ్ ఇచ్చాడు. అది బాగా వర్కౌట్ అయింది. విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఇతను దేశంలో లాటరీ కింగ్ గా ఎదిగాడు. సరే, ఇదంతా పక్కన పెట్టేసేయండి. ఇందాక అడిగాను కదా, ఒక ఊరు ఒక దొంగ కథ. ఆ కథలో ఇప్పుడు చెప్పండి, దోచుకున్న దొంగ తప్ప, వాటా పంచుకున్న కాపలాదారుడు తప్ప? అలా ఆలోచిస్తూ ఉండిపోకండి, ఇంకా ఉంది, అప్పుడే అయిపోలేదు. ఎలక్టోరల్ బాండ్స్ లిస్ట్ లో
సెకండ్ హైయెస్ట్ ఫండ్ 966 కోట్ల రూపాయలు. ఇంత ఫండ్ చేసిన కంపెనీ హైదరాబాద్ బేస్డ్ కృష్ణారెడ్డికి చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఇది మామూలు కంపెనీ కాదు, దేశానికి 5,000 కోట్ల రూపాయలు మిగిల్చిన దేశభక్తి గల కంపెనీ అని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో పొగిడిన కంపెనీ ఇది. और आपको मुझे बताते हुए खुशी हो रही है, इस देश के इस टेंडर में जिस कंपनी ने कॉन्ट्रैक्ट जीता, 5 लोगों ने टेंडर भरे, कंपटीशन हुई और हैदराबाद की एक मेगा इंजीनियरिंग करके कंपनी है, उन्होंने काम लिया और फारूक साहब इस एक ही काम में हमारी सरकार ने एस्टिमेट कॉस्ट से 5,000 करोड़ रुपए की बचत की और ये करके दिखाया. ఈ కంపెనీ 2023 ఏప్రిల్ 11న 140 కోట్ల రూపాయలని ఒక పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఫండ్ ఇచ్చింది. సరిగ్గా నెల రోజుల తర్వాత మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఈ కంపెనీకి 14,400 కోట్ల రూపాయల తానే బోరివలి ట్విన్ టవర్ కాంట్రాక్ట్ ని కట్టబెట్టింది. మెగా కంపెనీ పొలిటికల్ ఫండింగ్ చేస్తూ పోతుంటే ఆ కంపెనీకి ఇట్లా భారీగా ప్రాజెక్టులు దక్కుతూ వచ్చాయి. ఇదే మెగా కంపెనీ మీద 2019 అక్టోబర్లో కేంద్ర ఐటీ శాఖ రైడ్స్ చేసింది. ఆ ఇయర్ లో ఫస్ట్ టైం 50 కోట్లకు ఒక రాజకీయ పార్టీకి ఈ మెగా కంపెనీ ఫండ్ చేసింది. అలా ఆ ఒక్క రాజకీయ పార్టీకి ఫండ్ చేసిన తర్వాత జరిగిన రైడ్స్ అవి. ఆ తర్వాత 50 కోట్లు కాస్త 100 కోట్లుగా మారింది. అలా మొత్తం మెగా ఇంజనీరింగ్ కంపెనీ 966 కోట్ల రూపాయలని రాజకీయ పార్టీలకి ఫండ్ గా ఇచ్చింది. ఆ 966 కోట్లు మాత్రమే కాదు, ఇదే మెగా కంపెనీకి అనుబంధ సంస్థ అయిన వెస్ట్రన్ యూపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇంకొక 220 కోట్ల రూపాయలని ఫండ్ ఇచ్చింది ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో. మెగా కంపెనీ పొలిటికల్ ఫండింగ్ చేస్తూ పోతూ ఉంటే ఆ కంపెనీకి భారీ ప్రాజెక్టులు దక్కుతూ వచ్చాయి. 2020 ఆగస్టులో 4,500 కోట్ల జోజిలా టనెల్ ప్రాజెక్టు మెగాకు దక్కింది. అదే ఇయర్ అక్టోబర్లో ఈ కంపెనీ 20 కోట్లకు ఎలక్టోరల్ బాండ్స్ కొనింది. 2022 డిసెంబర్లో బీకేసీ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కాంట్రాక్ట్ దక్కింది. అదే డిసెంబర్లోనే సేమ్ మంత్ లోనే 56 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఈ కంపెనీ కొనింది. ఇలా మెగా కంపెనీ మాత్రమే చేయలేదు, చాలా కంపెనీలు ఉన్నాయి. జిందాల్ స్టీల్స్ అండ్ పవర్ కంపెనీ 2022 అక్టోబర్ 7న 25 కోట్లకు ఎలక్టోరల్ బాండ్స్ కొనింది. 3 రోజుల తర్వాత ఆ కంపెనీకి గారే పాల్మా బొగ్గుగని కాంట్రాక్ట్ దక్కింది. ముందుగా ఈడీ దాడులు ఎదుర్కొని తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ కొని రాజకీయ పార్టీలకు ఫండ్ చేసిన కంపెనీల్లో వేదాంత కంపెనీ కూడా ఒకటి. వేదాంత మైనింగ్ అది. ఈ కంపెనీ ఏకంగా 376 కోట్ల రూపాయలకు ఎలక్టోరల్ బాండ్స్ కొనింది. వేదాంత మైనింగ్స్ చాలా అవకతవకలకు పాల్పడింది అని చెప్పి 2018లో ఐటీ రైడ్స్ జరిగాయి ఈ కంపెనీ మీద. ఆ తర్వాత 2019 ఏప్రిల్లో వేదాంత మైనింగ్ కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ కొనడం మొదలుపెట్టింది. సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీద ఐటీ శాఖ 2023 డిసెంబర్లో దాడి చేస్తే 2024 జనవరిలో మొన్ననే ఆ కంపెనీ 40 కోట్ల రూపాయలకు ఎలక్టోరల్ బాండ్స్ కొనింది. ఎస్బీఐ ఇచ్చిన లిస్ట్ లో ఎక్కడా కూడా అదానీ, అంబానీ, టాటా లాంటి పెద్ద కంపెనీల పేర్లు లేవు. అయితే దేశంలో పేరు మోసిన కంపెనీలు క్విట్ ప్రోకో వ్యవహారాల కోసం చేసే రాజకీయ ఫండింగుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. సొంత పేరు మీద, సొంత కంపెనీ పేరు మీద ఇలా పొలిటికల్ ఫండింగ్ ఇవ్వవు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఈ ఎస్బీఐ పొలిటికల్ ఫండింగ్ లిస్టు చూసిన తర్వాత వాళ్ళు అలా చెప్తున్నారు. అంటే ఈ పెద్ద కంపెనీలు ఊరు పేరు లేని పేర్లతో గుట్టుగా ఫండింగ్ చేస్తున్నాయి అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీనికి ఉదాహరణ క్విక్ సప్లై చైన్ లిమిటెడ్ అనే కంపెనీ ఏకంగా 410 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది. ఎక్కడ ఎవరు కూడా పెద్దగా ఆ పేరు విని ఉండరు. ఈ కంపెనీ జస్ట్ 100 కోట్ల మూల నిధితో స్టార్ట్ అయింది. అట్లాంటి కంపెనీ 410 కోట్లు విరాళం ఇచ్చింది ఏంది అని చెప్పి అందరూ చూస్తే అప్పుడు అది రిలయన్స్ అంబానీకి చెందిన కంపెనీ అని చెప్పి ఇలాంటి ఆధారాలు బయటకు వచ్చాయి. ఎలక్టోరల్ బాండ్స్ కొన్న లిస్ట్లో చాలా మద్యం కంపెనీలు ఉన్నాయి. కోవిడ్ టైంలో ఒక్కసారిగా 1000 కోట్లకు పడగలెత్తిన అరబిందో ఫార్మా కంపెనీ కానీ, ఇండియా మొత్తానికి కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి ఇచ్చిన సీరం ఇన్స్టిట్యూట్ కానీ పెద్ద మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాయి. తన పార్టీకి భారీగా ఫండ్ రాబట్టడానికే కేంద్ర ప్రభుత్వము అనేక కంపెనీల మీద ఈడీ, ఐటీ దాడులు చేయించింది అనే విషయం ఈ ఎస్బీఐ లిస్టుతో స్పష్టంగా తెలిసిపోయింది. దీని మీద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇండియా టుడే కాంక్లేవ్ లో మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ ఫండ్ తీసుకోవడము సరైన పద్ధతి కాకపోవచ్చు, కానీ గతంలో ఉన్న పద్ధతి ఇంతకంటే మేలు కాదు అని చెప్పి అన్నారు. क्या इससे पहले जो सिस्टम था वो 100% परफेक्ट था क्या? नहीं, this is certainly not perfect, but one bit better. ఈడీ, సిబిఐ, ఐటీ వ్యవస్థల్ని బ్లాక్ మెయిలింగ్ కోసము, అధికార పార్టీకి ఫండ్ వసూలు చేయడం కోసము ఇలా అడ్డంగా వాడుకోవచ్చా? ఇది
చాలా మంది అడుగుతున్న ప్రశ్న. దీనికి ఆర్థిక మంత్రి సమాధానం ఏంటో తెలుసా? The money is given after the ED raid happened. For all you know, the money was given earlier. And in spite of that, we went knocking at their doors. Am I making sense? 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నినాదం, ఎలక్షన్ స్లోగన్ మీకు గుర్తుందా? స్విస్ బ్యాంకుల నుంచి భారీగా నల్లధనాన్ని తీసుకొని వస్తాము అని చెప్పి పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. ఇలా అయితే ఇప్పుడు నల్లధనం తీసుకొని రావడం కాదు, నల్లధనాన్ని కంపెనీలు తెల్లధనం రూపంలో డైరెక్ట్గా బీజేపీ అకౌంట్లోకి వేస్తున్నాయి అని ఎలక్టోరల్ బాండ్స్ బయటకు వచ్చాక పూర్తిగా స్పష్టమైపోయింది. ఈ ఎలక్టోరల్ బాండ్స్ డేటాని ప్రజల ముందు పెట్టడానికి చివరి దాకా ఎస్బీఐ ఇబ్బంది పడింది. జూన్ 30 దాకా మాకు టైం కావాలి అని అడిగింది. ఎలక్షన్స్ అప్పటికి అయిపోతాయి కదా అని చెప్పి సుప్రీంకోర్టు అట్లా కుదరదు అని చెప్పి సింగిల్ డేలో ఎలక్షన్ కమిషన్ చేతికి ఈ డేటా ఇచ్చేయాలి అని చెప్పి ఒక హుకుం లాగా జారీ చేసిన తర్వాత మార్చ్ 14న ఎలక్షన్ కమిషన్ ఈ లిస్ట్ ని తన అఫీషియల్ సైట్ లో అప్లోడ్ చేసింది. అయితే దాదాపు 750 పేజీలకు పైగా 2 వేరు లిస్టులు అప్లోడ్ అయ్యాయి. అంటే ఒక లిస్ట్ లో ఏమో మొత్తం కంపెనీల పేర్లు, వాళ్ళు కొన్న బాండ్స్ వివరాలు డేట్లతో సహా మెన్షన్ చేశారు. ఇంకొక లిస్ట్ లో మాత్రము ఏ పార్టీకి వెళ్ళాయి అని చెప్పి విడివిడిగా ఇచ్చారు. అంటే ఏ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారు అనే సమాచారము మెన్షన్ చేయలేదు, క్లియర్ గా ఇవ్వలేదు. దీంతో మేము అడిగింది ఇలా కాదు కదా అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మళ్ళీ అలా పెట్టాల్సిందే, ఏ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారు అనేది తెలిసేలాగా పెట్టాల్సిందే, దానికి న్యూమరికల్ నంబరు అనేది ఇవ్వాల్సిందే, అప్పుడు మనం మ్యాచ్ చేయడానికి ఈజీ అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ ఎస్బీఐని అడిగింది. అది కూడా త్వరలో వచ్చిన తర్వాత క్లియర్ కట్గా ఏ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చింది అనేది అప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది మనకు. ఏ కంపెనీ అయినా సరే రాజకీయ పార్టీకి ఉత్త పుణ్యానికైతే ఫండ్ ఇవ్వదు కదా, అలాగే ఏ కంపెనీ కూడా అధికారంలో లేని పార్టీకి ఫండ్ ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఇంత భారీ 100 కోట్ల రూపాయల ఫండ్ ఒక పార్టీకి ఇస్తోంది అంటే ఏమని అర్థము? అది ఖచ్చితంగా ఇచ్చిపుచ్చుకోవడం, క్విట్ ప్రోకో కాదా? అధికారంలో ఉన్న పార్టీకి భారీగా ఫండ్ ఇవ్వడాన్ని ఏం చెప్తోంది? మేము దోచుకుంటాము, అవకతవకలకు పాల్పడతాము, కానీ మీరు మా మీద ఏమీ చర్యలు తీసుకోకూడదు, అలా తీసుకోకుండా ఉండడానికే మేము ఇది మీకు ఇస్తున్నాము అని చెప్పడం కాదా? లేకపోతే మీరు ఏం దోచుకున్నా, ఎంత దోపిడీ చేసినా మేము మీ వైపు చూడకుండా ఉండాలి అంటే మీ దోపిడీలో మాకు వాటా ఇవ్వండి అని చెప్పి అధికారంలో ఉన్న పార్టీ డైరెక్ట్గా డీల్ చేసుకోవడం కాదా? అందుకే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, చెప్పండి, ఊర్లో దొంగలు పడితే ఆ దొంగది ఎక్కువ తప్ప ఆ దొంగ నుంచి ఆ ఊరిని, అక్కడున్న ప్రజల్ని కాపాడుతాను అని చెప్పి మాటిచ్చి కాపలాదారుగా నిలబడ్డ ఆ ఊరి పెద్ద మనిషిది ఎక్కువ తప్ప? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎలక్టోరల్ బాండ్స్ ప్రజాస్వామ్యానికి ఎట్లా ప్రమాదకరము, ఎట్లా రాజ్యాంగ విరుద్ధము అనేది ఇప్పటికీ ఎవరికైనా అర్థం కాకపోతే ఎలక్టోరల్ బాండ్స్ మీద నేను గతంలో 2 వీడియోలు చేశాను. ఆ వీడియోస్ ఇక్కడున్నాయి, క్లియర్ కట్గా అర్థమవుతాయి, ఒకసారి చూడండి. మన ఛానల్ నచ్చితే కనుక జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి సభ్యులుగా చేరండి. సో నేను మీకు ఈ వీడియోని ఒక స్టోరీతో చెప్పడం వల్లనే ఇంత బాగా అర్థమైంది. అలా ఏదైనా సరే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని స్టోరీ టెల్లింగ్ ఫార్మేట్లో చెప్తే చాలా బాగా అర్థమవుతుంది, మనం గుడ్ ప్రజెంటర్స్ అనిపించుకుంటాము. అట్లా గుడ్ ప్రజెంటర్స్ అవ్వడానికి క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అనే కోర్స్ని నేను గతంలో స్టార్ట్ చేశాను. దాన్ని ఆసక్తి ఉన్న వాళ్ళు అందులో ఇప్పుడు కూడా చేరొచ్చు. అది రికార్డెడ్ క్లాసెస్. మీరు అందులో మెన్షన్ చేసిన అమౌంట్ని పే చేసి చేరితే 1 by 1 వీడియోస్ ఓపెన్ అయిపోతూ ఉంటాయి. అది లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, ఎప్పుడు కావాలన్నా కూడా వినొచ్చు. అందులో నేను ఒక గొప్ప ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్తో చేసిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూని కూడా బోనస్గా యాడ్ చేయడం జరిగింది. ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేస్తాను. ఒకసారి చెక్ చేసి చూడండి. ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.